Those that came to the house of God, ఎవరైతే దేవుని మందిరానికి వచ్చారో, learned His ways. ఆయన మార్గాన్ని నేర్చుకున్నారో, Those who decided to walk in the ways of God, ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకోవాలని those అనుకుంటున్నారో, people who God rebuked, ఎవరైతే దేవుడు గద్దించాడో, He judged, ఎవరైతే న్యాయం తీర్చాడో, and they will beat their spears into plowshares, and they will beat their swords into plowshares and spears into pruning hooks. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగబట్టుదురు. ఎవరు చేస్తారది? The people that come to the house of the Lord, ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, the people that hear His teaching, ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటారో, the people who decide to walk in God's ways, ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకోవాలని నిర్ణయించుకున్నారో, the people who take God's rebuke, the people that take God's judgment, ఎవరైతే దేవుని గద్దింపును తీసుకున్నారో, ఎవరైతే దేవుని తీర్పును తీసుకున్నారో, what will they do? వాళ్ళు ఏం చేస్తారంట? They go back home. వాళ్ళ ఇంటికి వెళ్తారు. The spear and sword they've got, వాళ్ళు కలిగినటువంటి ఆ ఖడ్గాల్ని, ఆ ఈటెల్ని what will they do? వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లో They break it దాన్ని విరగొట్టి and make it a tool for farming. వాటన్నిటిని కూడా వ్యవసాయం చేసే పనిముట్లుగా మారుస్తారు. ఏం అర్థమండి? నెక్స్ట్ సెంటెన్స్ రాసింది. తర్వాత మాట చదవండి. జనం మీదకి జనము ఖడ్గమెత్తగా ఇల్లును, యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేయను. జనమనికి మహిమ. అర్థమవుతుందా లేదండి? హలో ఎక్కడ ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఖడ్గాలు తీసుకుంటారు, దాన్ని విరగొట్టి దాన్ని ఒక వ్యవసాయ పనిముట్టుగా మారుస్తారు. వాళ్ళ ఈటెలని అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే చెట్టు కొమ్మలని కత్తిరించేటువంటి కత్తిని దేనికి కొరకు వాడతారు? To fight, యుద్ధం చేసేదానికి, to kill, చంపేదానికి. నిజమా కాదండి? Why do you use the spear? ఈటెని ఎందుకు వాడతారు? కొலை పడడానికి, చంపేదానికి. అయితే ఈ జనులు come to the house of God, దేవుని మందిరానికి వచ్చిన వారు, who learn God's ways, దేవుని మార్గాలను నేర్చుకున్న వారు, walk in God's ways, దేవుని త్రోవలో నడుచుకునేటువంటి వారు, who takes God's judgment in their lives, who receives God's rebuke in their lives, these people will break their swords and their spears and make it gardening tools. They will learn war no more. అయితే ఎవరైతే దేవుని యొక్క తీర్పుని అంగీకరిస్తున్నారో, దేవుని యొక్క గద్దింపును అంగీకరిస్తున్నారో, వారి యొక్క కత్తులను, ఈటెలను వ్యవసాయం చేసే పనిముట్లుగా వాళ్ళు మార్చివేస్తున్నారు. వారు ఇక యుద్ధము నేర్చుకునుట మానివేస్తున్నారు. దేవా, make us like these people. మమ్మల్ని కూడా ఇలాంటి జనులుగా మార్చండి. And we will be like these people in the last days. మేము అంత్య దినాల్లో ఇలాంటి జనముగా ఉండాలి.